సిద్దిపేట పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు బక్క జడ్సన్. నేను మాజీ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ కూడా పనిచేసిన, 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నేను మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్కి పోటీలో ఉన్న నా సీరియల్ నంబర్ 6. ముఖ్యంగా ఏంటంటే, నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ 3 స్థలాలలో కూడా మరి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అక్కడ 3,55,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటే, ఆయన మీటింగ్కు అటెండ్ అయిన వారు మొత్తం కొడితే 5,000 మంది గ్రాడ్యుయేట్లు కూడా పాల్గొన్న వాళ్ళు మొత్తం కూడా ఈరోజు గ్రామాలలోకి వెళ్ళి ఏ విధంగా తీసుకొచ్చి అక్కడ జనం మొబైలైజేషన్ చేసి అందరూ చూస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి బాజాబ్తా మరి నాకు ఇది ఓడిపోయినా నా సీటుకు బాధ లేదు అని అన్నప్పుడు, నా సీటుకు దోకా లేదు అని చెప్పినోడు అసలు ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావాలి? ఆ ప్రచారానికి అసలు తిరగాల్సిన అవసరమే ఉన్నది. నీకు ఎన్నికలే నీకు లైట్ తీసుకున్నాడు కదా, అసలు 3 మీటింగులు పెట్టాల్సిన అవసరమే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాధాప్త ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఇంట్రెస్ట్ అసలు లేనే లేదు. ఎందుకు లేదంటే, టికెట్ తెచ్చుకుంది అక్కడ నరేందర్ రెడ్డి అనే ఆయన టికెట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇప్పించుకున్నారు. ఆయన వాళ్లకు ప్రసన్న హరికృష్ణ అనే ఆయన టికెట్ రావాలనే ప్రయత్నం అది చేసింది. పొన్నం ప్రభాకర్ని ఎగేసి, మీరు ఒకవేళ శ్రీధర్ బాబు మనిషి నరేందర్ రెడ్డికి గెలుస్తే రేపు జిల్లా మొత్తం ఆయన చేతుల్లో పోతుంది. 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటు రామచంద్రపురకి మొదలుపెట్టి అటు ఖానాపూర్ దాకా మరి ఆయన పేరే వస్తుంది, ఆయన మనిషి పేరే వస్తుంది. నేను ఉప ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కోల్పోతారు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నువ్వు కనుమరుగైపోతావు రాజకీయంగా అని చెప్పి ఆయన నెగేసి ఈరోజు ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తిని నిలబెట్టారు. వాళ్ళు నామినేషన్కి వెళ్ళి మొదలుపెట్టి నామినేషన్ అయ్యే లోపే 3 పార్టీలు మారి కాంగ్రెస్ వెళ్ళి బిడ్డులో పాల్గొన్నారు. బిడ్డు సిస్టమ్ నడిచింది. ఈసారి సీల్ కవర్ బిడ్డు నడిచింది. సీల్ కవర్ బిడ్ల నరేందర్ పాస్ అయిన ఆయనకు వచ్చింది, ఈయన ఫెయిల్ అయ్యాడు. బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళ అభ్యర్థిని పెట్టినంత వరకు ఈయనకు అవకాశం కోల్పోయారు. 3వది లాస్ట్గా బహుజన వాదాన్ని నినాదంగా పెట్టుకున్నటువంటి బీఎస్పీ పార్టీ బీఫామ్ తెచ్చుకున్నారు. మొన్నటిదాకా ఎప్పుడైతే నేను నిజామాబాద్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆరోపణలు చేసేంత వరకు కూడా నాకు ఆరోపణ కాదు, వాస్తవాలు నా దృష్టికి కాంగ్రెస్ పార్టీ 34 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నా మనుషులు కూడా నాకు ఉంటారు. ఈ విషయం చెప్పిన తర్వాత ఆగ మేఘాల మీద అధిష్టానంకి ఒత్తిడి పెరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తే ఖబర్దార్ అని చెప్పి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి 3 మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఆయన బాధాప్తో ఒప్పుకుంటున్న మీటింగ్లోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా పడదు. ఎందుకంటే ఆయన గెలిపిమని ఎక్కడంటే నేను ఒక ముఖ్యమంత్రి అనేటోడు, ఒక పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అభ్యర్థి ఓడిపోవద్దు, అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఈరోజు ఆయన ప్రచారం చేయాలి. కానీ ఏదో ప్రచారం చేసినా అని ఓ బహిరంగ సభలు జనరల్ ఎలక్షన్స్ పెట్టినట్టుగా 3 బహిరంగ సభలు పెట్టి 3 బహిరంగ సభలలో ఒరిజినల్ ఓటర్లు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇదో బాధాప్త మెసేజ్ పంపిండు. ఇప్పుడు ఇండైరెక్ట్ మెసేజ్, అప్పుడు డైరెక్ట్ మెసేజ్ పంపిండు, ఇండైరెక్ట్. ఇప్పుడేమో బాధాప్త డైరెక్ట్ మెసేజే పంపించేసిండు. ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టమని నా 3 సభలు పెట్టింది. ఇలా 3 సభలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి అని కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టమని. ఎందుకంటే శ్రీధర్ బాబు రేపటి దినాన ముఖ్యమంత్రి ఆస్పిరెంట్గా నాకు రావచ్చు. ఇది ఈ రోజు ప్రాక్టీస్ కాదు, ఇది గతంలో ఉన్న ప్రాక్టీసే. 2024 ఎన్నికల్లో
ఏ విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిలో ఉన్నటువంటి పోటీలో వచ్చే వ్యక్తులు మొత్తం ఓడగొట్టారు. అలా నంబర్ 1 జీవన్ రెడ్డిని ఓడగొట్టిన జీవన్ రెడ్డి ముఖం పట్టుకొని బాజాబ్తా చెప్పిన జగిత్యాల గ్రౌండ్లా నిన్ను ఓడగొట్టింది రేవంత్ రెడ్డి. నువ్వు ఎందుకంటే ఇదివరకు పీసీసీ ప్రెసిడెంట్ ట్రై చేసినావు, ఫైనల్ అయిన తర్వాత దాన్ని ఆపిండ్రు. నెక్స్ట్ ఓడగొట్టింది జగ్గారెడ్డిని బాజాబ్తా 101% రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు. ఎందుకంటే ఆయనకు గొంతుల ముళ్ళు లెక్క ఇరుకపోయాడు. గొంతుల ముళ్ళు లెక్క జగ్గారెడ్డి ఇరుకపోయాడు. ఎమ్మెల్యే ఉన్న రోజులు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఈయన నిరికించిండు కాబట్టి ఆయన నొడగొట్టిండు. మూడవది మధుయాషికి నొడగొట్టిండు. మధుయాషి కూడా చెప్పి మధుయాషికి ఎందుకంటే మధుయాషి ఢిల్లీలో లాబింగ్ ఉంది. బీసీ రేపు ఈయన గెలిస్తే ఈయన కూడా ముందుకు వస్తారని. ఇంకోటి 85 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న 85కి వస్తే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కాబట్టి దగ్గరికి అవకాశం ఉన్నోళ్ళి ఎక్కడైతే ఓడగొట్టే అవకాశం అక్కడ ఓడగొట్టుకుంటా కరెక్ట్ 60+ వచ్చేటట్టుగా చేశారు. ఎన్నికల రిజల్ట్ రాకముందే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రమాదం, కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం. ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ బయటికి పంపారు. అందరు అనుకుంటారు, చాలా మంది మహేశ్వర్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బయటికి పోతున్నాను అనుకుంటాడు. డీకే అన్న గారు కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని బయటికి పోతున్నా అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోయే వాళ్ళు అందరూ మమ్మల్ని బీజేపీ మోడీ గారు మమ్మల్ని పిలిచి మేము పోతున్నాను కదా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కానీ అది కాదు డ్రామా. ఒరిజినల్ డ్రామా ఏంటంటే బీజేపీకి వెళ్ళి ఈయననే ఎర్రేపిస్తాడు, ఇళ్ళకి వస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని. ఆ ఎర్రలు వీళ్ళు వాడతారు. దానికోసం ఒక జర్నలిస్టును కూడా వాడింది, ఒక 2-3 జర్నలిస్టులు కూడా వాడి వాళ్ళను గుంజి వాళ్ళ పాట పోయినాక ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీలు గెలిచినా ఎన్ని కాకుండా ఈరోజు ఉండే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉండదనే ఉద్దేశం చేసిన ఒక మహాకుట్ర. ఈరోజు ఒక కమాండర్ కుట్రదారుడు అయితే, ఒక సేనాధిపతి కుట్రదారుడు అయితే ఈరోజు ఆ సేన ఏమైపోతుంది? ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రియే కుట్రదారుడు అయితే రాష్ట్రం ఏమైపోతుంది? కేవలం ఈరోజు పరిపాలన పైన పట్టు లేక, ఈరోజు అధికారం మీద ఆయనకు అధికారం ఏ విధంగా చేయాలనే అనుభవం లేక, ఈరోజు కేవలం బ్లాక్ మెయిలింగ్ని ఆయన ఎజెండాగా పెట్టుకొని బ్లాక్మెయిల్తోనే ఇప్పటి వరకు రాజకీయాలు నడిపి బ్లాక్మెయిల్తోనే ఇయాడికి పబ్బం గడుపుకుంటూ అదే పబ్లిక్ను బ్లాక్మెయిలే, కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిలే, అధికారం బ్లాక్మెయిలే, లీడర్లను బ్లాక్మెయిలే, ఆపోజిషన్ బ్లాక్మెయిలే, ఈరోజు అందరు బ్లాక్మెయిలే. అందుకని ఇవాళ ఆపోజిషన్ కూడా ఇక్కడ గట్టిగా కనబడతారు. నేను కనబడ్డంత గట్టిగా ఎక్కడ కూడా ఆపోజిషన్ కూడా కనబడలేని పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఈరోజు ఈ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ వల్ల. ఈరోజు అధికారులు వాళ్ళే ఉంటారు, అప్పటికెళ్ళి అధికారులు ఇయాటి వల్ల వాళ్ళే కొనసాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళనే పెట్టుకున్నాడు. ఏమనంటే వీళ్ళని తీస్తా అని చెప్పి. ఈరోజు జరిగే ఎన్నికల చాలా ఇంపార్టెంట్ ఎన్నిక, అన్నిటికంటే ముఖ్యం నామినేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఆర్మూర్కు చెందినటువంటి డిఎస్పీ గంగాధర్ అంటే ఆయన నామినేషన్ చేసిన తర్వాత ఆయనతో నామినేషన్ విత్డ్రా చేయడానికి చాలా పెద్ద తతంగం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ కూడా చెప్పుకుంటున్నారు. ఈ 2 రోజులకి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రసన్న హరికృష్ణను పొన్నం ప్రభాకర్ ద్వారా పెట్టించిన వార్త బయటకు వచ్చిన తర్వాత, అధిష్టానం వార్నింగ్ ఇచ్చిన తర్వాత 2 రోజులకెళ్ళి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా కనబడలేని పరిస్థితి. ఈరోజు మునుపున్న ఊపు 2 రోజులకెళ్ళి ఊపు కనబడతలేదు. ఎందుకనంటే ఈరోజు నిన్నటికెళ్ళి ఎందుకంటే ముఖ్యమంత్రి మెడకే చుట్టుకుని ఆయన పదవి పోయేటట్టుకున్నది. నిన్నదాకా ఇన్ఛార్జ్లను మెయింటైన్ చేయగలిగిండు, దీపాదాస్ మున్సిని మెయింటైన్ చేయగలిగిండు, అదివరకు వచ్చిన ఇన్ఛార్జ్లను మెయింటైన్ చేయగలిగిండు. ఈరోజు మీనాక్షి నటరాజన్ను మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు అటు ఇటు అయితే పదవి గండం ఉందని. ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ సిద్దిపేట ప్రెస్ క్లబ్ సాక్షిగా నేను చెప్తున్నా, మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి పదవి ఉండదు. ఇది 100% చెప్తున్నా. గత ప్రభుత్వం పైన 179 కేసులు వేసిన. ఈరోజు మీకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మీరు ధరణికెళ్ళి మొదలుపెట్టి, గ్రూప్ 1కెళ్ళి మొదలుపెట్టి, కాళేశ్వరం మొదలుపెట్టి, మిషన్ భగీరథకెళ్ళి మొదలుపెట్టి ప్రతి ఇష్యూ పైన మేము కొట్టాను. కానీ నా పిటిషన్ కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి కానీ ఇప్పుడున్న పదవులు ఎంజాయ్ చేసే ఏ సిపాయి కూడా ఈరోజు పోరాటం చేయలేదు, ఎవరు కూడా కేసులు ఫైల్ లేదు, అన్నింటిలో వాటాలు తీసుకున్నారు, పక్కకు జరిగింది. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఈరోజు నాకే పదవి ఆకాంక్ష ఉంటే, నాకే నిజంగా ఈ పదవులు తీసుకోవాలని షోక్ ఉంటే నేను గవర్నమెంట్తో కాంప్రమైజ్ అవుతుంది,
ప్రతిపక్షాలతో కాంప్రమైజ్ అవుతుంది, పాలక పక్షంతో కాంప్రమైజ్ అవుతుంది, నిలబడుతుంది. అప్పుడు 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలకు అర్థం ఉండేది కాదు. ఆ ప్రాణాలకు త్యాగానికి అర్థం ఉండాలనే ఈ రోజు నిలబడ్డ. ప్రశ్నించే గొంతులు అంటారు, ఎక్కడ మాట్లాడారు? ఈరోజు ఏది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ముందు పెట్టాడు కోదండరామ్ కనబడాడు. మీకు ఇక నేను వేరే వేరే పేర్లు కూడా చెప్పగలుగుతా, కానీ ఆ చిల్లగాళ్ళ పేర్లు తీసుకొని నా నోరు పాడు చేసుకోవాలి. ఈరోజు కౌన్సిల్లో ఎటువంటి చర్చ జరగాలి? అన్నిటికంటే బహిరంగ అబద్ధం, పెద్ద అబద్ధం. ఈరోజు ప్రపంచం చూస్తున్నాక నిలుపుత అబద్ధం. 2011 యూపీఏ సర్కార్ జనాభా లెక్క ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. మీరు రికార్డు చూసుకోండి. 2014లో కేసీఆర్ చేపించిన జనాభా లెక్క ప్రకారం 3,68,00,000 జనాభా లెక్క చూసుకోండి. రేవంత్ చేసిన సర్వే ఉల్టా అన్నట్టు ఇక్కడ. అంటే మన ఫ్యామిలీ ప్లానింగ్ ముందు చేపించిందో ఏందో 3,54,00,000 మంది. అంటే జనం పెరుగుతారు కానీ ఎట్లా తగ్గింది అనేది ప్రపంచం అంతా విస్తుపోతుంది. కౌన్సిల్లో చర్చ లేదు, అసెంబ్లీలో చర్చ లేదు. దీని మీద 20 లక్షల మంది బీసీలను తగ్గిస్తా అంటారు బీసీసీ పై. అదే అసలు జనాభా లెక్క బరాబర్ లేనప్పుడు నీకు 20 లక్షల మంది బీసీ తగ్గిన నువ్వెట్లా చెప్తావు? నేను చెప్తా లెక్క. 18 ఏళ్ళకి వెళ్ళి 18 ఏళ్ళ పైబడు ఓటర్ లిస్టులకు ఉన్న నమోదైన పేర్లు 3,32,00,000 మంది డాష్ చిల్లర. 10th ఎగ్జామ్ ఇది పక్కన పెడదాం. 3,32,00,000 మందిని పక్కన పెడదాం. 10వ తరగతి రాసిన వాళ్ళు మీరు గూగుల్లో కొడుతూ వస్తుంది. 5,50,000 మంది 2024 10th బోర్డు ఎగ్జామ్ కట్టాను. అంటే బిలో 18 ఇయర్స్. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళి యూకేజీ వరకు మనం చూస్తే 14 తరగతులు. 14 తరగతుల్లో మీరు యావరేజ్గా 5,50,000 మంది వేసుకున్న 70 లక్షల మంది వాళ్ళు అవుతారు. ఈరోజు 3,32,00,000 ఉన్నాం. ఇది వేసుకుంటే దాదాపు 4,12,00,000 మంది ఈరోజు జనాభా వస్తారు. ఏది గుడ్డి లెక్క. ఇది ఇంకా అంగన్వాడీ దగ్గర ఉన్న లెక్క. అంటే పుట్టిన పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు స్కూల్ గోయింగ్ పిల్లల వరకు నేను లెక్క వేయలే. ఈ లెక్క అంటే మనకు కనిపిస్తున్న లెక్కనే ఇంత బహిరంగ అయితే, ఇంత పచ్చిగా ఒక అబద్ధం ముఖ్యమంత్రి బాజాబ్తా అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ప్రజల ముందు పెడితే దాని ముందు పోస్ట్ మార్టం చేయకుండా, దాని మీద ఒక చర్చ జరగకుండా, దాని మీద అసలు వాస్తవా కాదని అనకుండా 70 లక్షల మందిని బాజాబ్తా రేవంత్ రెడ్డి అనేటోడు బొంద పెట్టి వాళ్ళని చంపేసి బొంద పెడితే ఈరోజు తెలంగాణలో చర్చ లేదు, ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో చర్చ లేదనంటే ఎక్కడున్నాం మనం? అసెంబ్లీలో చర్చ ఉండదంటే మనం ఎక్కడున్నాం? కౌన్సిల్లో చర్చ లేదంటే ఎక్కడున్నాం? కౌన్సిల్ ఆపోజిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. గాడుదల కాస్తుందా మీరు అని అంటున్నా. దీనిపైన మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదని అడుగుతున్నా. దీనిపైన ఒక ప్రత్యేకమైన సమావేశమే పెడతారు. ఆ సమావేశ చర్చనే రాదు. ఎందుకు రాదు? కాబట్టి ఈరోజు భయంకరం. 72 లక్షల మంది ఈరోజు జనాభా లేకుండా తక్కువ చేసి ఈరోజు ప్రపంచానికి చూపించినాక దీనికి మించిన ఇంకా ఉప ముఖ్యమంత్రి ఈయనో మహామేధావి, ఎవరెవరైతే పేర్లు రాలేదో మీరు వచ్చి రాసుకోండి అని. మరి నా పేరు వచ్చిందా రాలేదని నాకు చెప్పలే కదా. ఇప్పుడు 4,12,00,000 మందికి మా పేర్లు ఉన్నాయా లేవా అని చెప్పి లిస్టులు ఏమైనా బయట పెట్టామా? మా పేర్లు లేవని చెప్పడానికి. అరే ఇది ఉప ముఖ్యమంత్రి దేడి దిమాగ్ గాడు, ముఖ్యమంత్రి దేడి దిమాగ్ అంటే ఉప ముఖ్యమంత్రి ఇంకా దేడి దిమాగ్ గాని లెక్క మాట్లాడుతుండు. నా పేరు పక్క చేస్తాను. నా పేరు నువ్వు చేసిన సర్వేలో ఉందా లేదా నేను ఎట్లా తెలుసుకోవాలి? నువ్వు నాకు చెప్పలే కదా. మరి లేను దేంట్లో నమోదు చేసుకోవాలి అంటే ఒక అనుమానం. ఇప్పుడు 4,12,00,000 మందికి తెలంగాణలో ఉన్న 4,12,00,000 మందికి ఈరోజు మా పేరు ఉందా లేదా అనుమానం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ప్రజల ముందు పెట్టింది. కాబట్టి ఇటువంటి చర్చలు ఇటువంటి కాదు, ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడాలి. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ 1,200 మంది తిన్నరగా చచ్చిపోలేదు. మిలియన్ మార్క్స్ తిన్నరగా చచ్చిపోలేదు. ఈరోజు స్వయం పాలన అన్నావు, ఆత్మగౌరవం అన్నావు. ఈరోజు ఆత్మగౌరవం ఏమైంది? పుట్టిన పిల్లకి మొదలు ప్రత్యేక అందరి మీద అప్పు పెట్టారు. అప్పున్నోడు ఆత్మగౌరవం ఉన్నోడా? ఇయాటికి ఓట్లకు మేము పైసలు ఇస్తున్నామని అక్కడ ఎక్కడైనా బోర్డు పెడితే అక్కడ పోయి 100 మంది ఎగబడుతున్నారు ఓటుకు మాకు పైసలు ఇవ్వమని. ఆత్మగౌరవం ఉన్నట్ట. కాబట్టి ఇవన్నీ అర్థాలు. దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మన ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఆ నైతిక హక్కు నీకు నాకు మనకు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ విషయాలపైన చర్చ జరుగుతలేదు. కాబట్టి మేము ఇసోటి అనేకమైన అంశాలపైన ఒక చర్చ జరగడానికి హెల్తీ చర్చ. ఎమ్మెల్సీ అంటే హుందాతనం ఈరోజు కనబడకుండా పోయింది. ఒక రోషయ్య లాంటి వ్యక్తి, ఈరోజు చాలా మంది బసవపుణ్య లాంటి వ్యక్తులు, చాలా గొప్ప నాయకులు కౌన్సిల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండే ఆనాడు. కానీ ఈరోజు ఒక ఫలవంతమైన చర్చ ఏ విధంగానైతే ఈరోజు ముందుకు పోవాల్సిన చర్చ అవేవి కూడా పొందలేవు. కాబట్టి ఈరోజు కంపల్షన్గా
మేము పోటీ చేయాలని చెప్పి, కౌన్సిల్కు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఇన్ని అబద్ధాల మధ్య ప్రభుత్వాలు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దీన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. నాకు సమస్యలపైన అవగాహన ఉంది, పరిష్కారం పైన అవగాహన ఉంది, తెలంగాణ అప్పులపైన అవగాహన ఉంది, తెలంగాణ అప్పు తీర్పే విధానాలు ఏమేమి ఉన్నాయో వాటిపైన కూడా నాకు అవగాహన ఉన్నది. ఈరోజు కిందికెళ్ళి మీ దాకా ప్రతి సబ్జెక్ట్ పైన నా నోట్లో ఉంటుంది, నేను దానిపైన అవగాహన పెట్టుకున్నా కాబట్టి వాటిని పరిష్కరించే నేను చూపించగలుగుతా, ప్రశ్నించగలుగుతా. కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ 4 జిల్లాల ఉమ్మడి పట్టభద్రులు మీరు ఆలోచించి పోస్ట్ మార్టం చేసి ఈరోజు కుల పరంగా ఆలోచించకండి, మతపరంగా ఆలోచించకండి, ఆర్థిక పరంగా ఆలోచించండి. ఈరోజు కార్పొరేట్ కంపెనీ వర్సెస్ కామన్ మ్యాన్. ఈరోజు 3 కార్పొరేట్ దిగ్గజులు నా ముందు నిలబడ్డారు. వాళ్ళకు పోటీగా ఈరోజు కామన్ మ్యాన్ మీ తరపున నిలబడ్డా. ఈరోజు సగటు మనిషిని గెలిపిద్దామా, కార్పొరేట్ గెలిపిద్దామా? ఈరోజు కార్పొరేట్ అనేటోడు చెప్పుల దుకాణాలు దిగిండు, చిన్న చెప్పుల దుకాణాలు కనబడతలేవు. సూపర్ మార్కెట్లు పెట్టిండు, చిన్న కిరాణా దుకాణాలు కనబడతలేవు. పెద్ద బంగారం దుకాణాలు పెట్టిండు, చిన్న బంగారం. రేపు పాలిటిక్స్ లో వస్తే వాళ్ళ చేతిలో బడ్జెట్ ఉంటుంది, వాళ్ళ చేతిలో మైనింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటుంది. కనబడం అర్థం చేసుకోండి. ఇవన్నీ మీద అవగాహన పెట్టుకుని నిలబడ్డా. నాకు క్లారిటీ ఉంది బ్రదర్. కౌన్సిల్ అంటే ఎట్లుంటుందని నేను చూపించగలుగుతా, కౌన్సిల్ అంటే ఎట్లా నడవాలని నేను చూపించగలుగుతా. కాబట్టి మీరు 4 జిల్లాల ప్రజలు గ్రాడ్యుయేట్స్ మీరు ఆలోచించి, నేను బెగ్ చేస్తలేను, నేను ఆలోచించమంటున్నా, నేను బిచ్చమడుగుతలేను, ఆలోచించమంటున్నా. నేను అవసరమా లేదా మీరు తేల్చుకోండి. నాకు కొట్టాడే ధైర్యం ఉంది, ప్రాణాలు తెగించే ధైర్యం ఉంది, సాగును నెత్తి మీద పెట్టుకొని కొట్టాడే ధైర్యం ఉంది. మీకు నిజాయితీగా వచ్చే ధైర్యం ఉంటే 6వ సీరియల్ నంబర్ 6 మీద మొదటి ప్రాధాన్యత వచ్చిన గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్. క్లారిటీ ఉండాలి, కాంత క్లారిటీ రావాలంటే నీకు ఏ పరిష్కారం, అప్పుల మీద పరిష్కారం కావాలా? అప్పుల మీద పరిష్కారం చెప్తాయి. నిజం ఒకటి హైదరాబాద్ హోల్డింగ్స్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయో ప్రశ్నించగలుగుతా, పరిష్కారం చెప్తాను మీరు అన్నారు కదా. చెప్తున్నా కదా, నువ్వు ప్రశ్నలు అడుగు, నేను ప్రశ్నలు కూడా పరిష్కారం చేయనప్పుడు, న్యాయం చేయనప్పుడు మీరు ఒక్కరు ఎట్లా చేస్తారు? కామన్ మ్యాన్ ఎవరు? కామన్ మ్యాన్ అందుకనే కౌన్సిల్ లో పోతా అంటున్నారు. కామన్ మ్యాన్ 179 కేసులు వేసిండ్రు. కామన్ మ్యాన్ వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టింది. ఏ బ్యాంక్ లో కుదబెట్టిన డాక్యుమెంట్ బయటకు తీసుకొచ్చి పక్క చేసిన ఏది మాట్లాడినా కానీ డాక్యుమెంట్ తో ఆధారంతో మాట్లాడాను. లేకుంటే ఇలా మీ ముందు కూర్చోండి, నేను జైల్లో కూర్చుంటా. ఈరోజు కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 1,430 కోట్ల రూపాయలు 2014లో ఉంటే ఇప్పుడు 2024 దాన్ని అంచనా వేయము 4,350 కోట్లు పెంచుతారు. ఆ ఇరిగేషన్ కట్టడానికి ఎలాంటి పనికి రాదు, కానీ 2 కంపెనీలు పనికి వచ్చినాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ మెగా కన్స్ట్రక్షన్స్ 2 ముక్కలు చేసి ఇలా నా దగ్గర దీనికి మెగా కన్స్ట్రక్షన్ ఎందుకు ఇచ్చినంటే 150 కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వాళ్ళు ఇచ్చారు. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రస్తుతం చూపించిన. అదే ప్రశ్న చెప్పినా సమాధానం చెప్పి నా సోదరుడు ఎమ్మెల్సీ అయితే వీళ్ళిద్దరిని జరుగు పంపుతా. నా దగ్గర కొనే ముళ్ళే ఎవరి దగ్గర లేదు. ఎందుకు చెప్పాలా? నేను చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు నేను గౌరవిస్తా. నా ఆలోచన ఏంటంటే వచ్చే తరానికి మనం ఏమిస్తున్నాం, వచ్చే తరానికి ఏమి ఇవ్వాలి. కాబట్టి అవన్నీ నాకు క్లారిటీ ఉన్నది. సోదరా మీకు కూడా అన్ని తెలుసు. నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.